సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. యువర్ ఆనర్, శంభుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు ఆల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? లే. మరెందుకు కేసు పెట్టారు? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు, అందుకే గట్ల పెట్టినా. అబద్ధం. మీరు కోర్టుని పక్కతావు పట్టిస్తున్నారు. నాగరాజుని ఆ దుర్గాప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ? లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. ఎవరన్నారు? శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ధృతరాష్ట్ర సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. జడ్జి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రౌడీలకు లొంగిపోయి రాజీనామా చేశారా? గుండాలకు బెదిరిపోయి పదవీ త్యాగం చేశారా? నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను. వాళ్ళు నేరస్తులని మీ ఆత్మసాక్షికి తెలియకుండానే తీర్పు చెప్పారా? తీర్పు చెప్పడానికి కావలసింది ఆత్మసాక్షి కాదు, పరసాక్షి. కోర్టులో వాదోపవాదాలతోనూ అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు. కిరాణా కొట్టులాగా కోర్టు వాకిళ్లు తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం. చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం. పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళని కోర్టుకి లాగి జరిమానా విధిస్తున్నాం. కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను, పట్టపగలే మానభంగాలు చేస్తున్న వాళ్లను, కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్లను కనీసం కోర్టు బోను దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం. మన ఎడ్యుకేషన్, మన తెలివితేటలు, నీతి, నిజాయితీ, పేట్రియాటిజం, భారత శిక్షాస్మృతి అన్ని గాన్ విత్ ద విండ్.
దట్స్ వై ఐ రిజైన్ మై జాబ్. నిజానికి నేను రాసిన తీర్పు మీరు విన్న తీర్పు కాదు. దీస్ ఆర్ మై రియల్ జడ్జ్మెంట్ పేపర్స్, మై అన్డెలివర్డ్ జడ్జ్మెంట్ పేపర్స్. మీరివ్వలేని తీర్పుని నేను అమలు చేస్తాను సార్. నగరానికి రక్తంతో అన్నప్రాసన చేయించి రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్న దుర్గాప్రసాద్ పాండులని నేను గురి తీయిస్తాను. నమస్తే సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. నా చెల్లెలి మ్యారేజ్. థ్యాంక్ యూ. పెళ్లికి లా మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరూ వస్తున్నారు. మీకు పరిచయం చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. హలో. హలో. ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. గెట్టని వాళ్ళు నేను గూండానని, ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు. మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్. మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. ఏమంటారు? ఐఎమ్ సారీ. మా మైత్రికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది చెప్పాను. వస్తా. లాయర్ గారు బయటికి రావాలి. 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 ఏయ్, ఆపండి. ఏమిటి కొంపల మీద పడి డబ్బులు వాయిస్తున్నారు? ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతావని. ఎందుకు అనవసరంగా శ్రమ? 10,000 పారేస్తే టీవీలో చెప్తారుగా. సిగ్గులేదు? నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా? చూడు, నన్ను చేసుకున్నావు అనుకో, ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టుకి ఇడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి. అదే ఆ రౌడీగాడు అనుకో, అసలు కన్ను కొట్టిన శాల్తీనే లేపేస్తాడు. నా మాట విని వాడితో సెటిల్ అయిపో. అయ్యో, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా. వేసుకోమ్మా. ఇవ్వరా? ఏం పర్వాలేదు. మీ మనవడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా, అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను. అయ్యో, తొందరగా ఒప్పేసుకోరా. అన్ని అబద్ధాలక్క. విసిరండి. తమ్ముడు, ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది. అంతవరకేనక్క. ఆ పైన తీయమని చూద్దాం. जिसके भीतर तुम अपने आप को सुरक्षित समझ रहे हो। ఏమ్రా సీన్ నచ్చలే? నువ్వు ఆ పాండుగాడి చెల్లెలు పెళ్లికి వెళ్ళడం నాకు నచ్చలేదు. या फिर सरोवर से निकलकर युद्ध। వాడు మనోడిని చంపిన నాగరాజును చేరదీశాడు. బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు. గా పాండుగాని క్యారెక్టర్ మనము లైక్ చేయలే తమ్మి. ఓ 4 రోజులు సబర్ చేయి, तब भी ఆ నాగరాజు గారిని కబ్రస్థాన్ పంపుదాం. మై ఫ్రెండ్ దుర్గా ప్రసాద్. లాయర్ కామాక్షి, పవనాద్రి. మై సిస్టర్, మై బ్రదర్ ఇన్ లా. సార్ మినిస్టర్ వస్తున్నారు. వెరీ గుడ్. దండలు దండ్రా. పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు. సంతోషం. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. కూకో అమ్మా. పర్లేదు కూకో. పెళ్ళయిందా? మా ఇద్దరిని కలిపింది ఆమెనండి. సంతోషం. ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్కుతానాయా? ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి. మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మట్టుకు మిమ్మల్ని సోడా బండోడు కూడా లెక్క చేయడయా? కూకో.
మీరిద్దరూ ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి. మీకు లాభం, నాకు పేరు. ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్. అబ్బా, మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా. వచ్చే ఎలక్షన్ లో నువ్వు మేయర్గా నిలబడతావు. గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు జులుం ఎక్కువైంది సార్. ఆ కొడుకున్న కంట కనిపెట్టాలి. ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించండి సార్. చిచే, ఈ పోలీసోడి ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్. నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తా చెదారమైన ఊడవచ్చు. ఆవేశపడకు బావా. ఒక రౌడీ మేయర్ అంట, ఇంకో రౌడీ ఎంపీ. 24 గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట. అంతకంటే ముందు నేనే వదిలేస్తే పోరా? వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా, ఖైదీలు. నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చేయలేదు. కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు? తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు. తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పొడవడం అబద్ధం కాదుగా. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా. ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిన చేతులు వెళ్ళగొడతాను. కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావట్లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో.